మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మేడ్చల్ సర్కిల్ పరిధి ఎల్లంపేట మున్సిపాలిటీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న చెక్కులను వెంటనే పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. చెక్కుల కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకునితోటి ఒకరితోటి కోర్టులో కేసు వేయించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి గారు కుట్రపాన్ని మరి పేద ప్రజలను పుట్టగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే అమలు చేయాలని మేడ్చల్ తహసీల్దార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం, గతంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను ఇలా గద్దెకెక్కి కూర్చున్నావు. మరి పేదల ప్రజల నోట్లే మట్టు కొడతా ఉన్నా, 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు, తులం బంగారం కూడా లేదు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఎత్తివేయాలని నువ్వు కుట్ర పడుతున్నావు అని మాకు అర్థమైంది, మా ఆడబిడ్డలకు అర్థమైంది. తగిన రోజు